హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు వీడియోలో మీ ముందుకి ఒక ఎంటీ ల్యాండ్ అయితే తీసుకురావడం జరిగిందండి. ప్రస్తుతం దీంట్లో వీళ్ళు మొక్కజొన్న అయితే సాగు చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం 9 ఎకరాల 30 సెంట్లు అనమాట. ఇప్పుడు స్క్రీన్ జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ 2.5 అంగుళాల బోర్ అయితే ఉందండి. దీంట్లో 9 ఎకరాల 30 సెంట్లలో మొత్తం 2 బోర్లు అండి. అందులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది 2.5 బోర్ అనమాట. దాని పక్కనే ఉన్నటువంటి బిట్టి ఎకరం పాతికండి, ఇది పత్తేసింది వేరే వాళ్ళది అనమాట. అది కూడా అమ్ముతారు. అది ప్లస్ ఇప్పుడు ఈ మొక్కజొన్న 9:30 అండి, మొత్తం కలిపి తీసుకోవచ్చు. లేదనుకుంటే మొక్కజొన్న వరకే 9:30 సెంట్ల వరకు కూడా మనం విడిగా తీసుకోవచ్చు అండి. ఈ బిట్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట. సాయిల్ అయితే అద్భుతమైన సాయిల్ అండి. పామాయిల్ కానీ, మామిడి కానీ, జామ కానీ మీరు ఏదైనా వేయండి, చాలా అద్భుతంగా వస్తుంది. ఈవెన్ కొబ్బరి కూడాను చాలా బాగా వస్తుందండి. దాంట్లో ఇట్లా ఒక 3 మళ్ళు వీరు సొంతగా తినడం కోసమని వరి సాగు చేస్తూ ఉన్నారండి. ఆ 9 ఎకరాల 30 సెంట్లలో 3 మళ్ళు ఇట్లా వరి మళ్ళు కట్టుకుని తినడం కోసం వరి పండించుకుంటున్నారు. అది కూడా మెరకచేనండి, పల్లవేం కాదు. 9 ఎకరాల 30 సెంట్లో బిట్టు చాలా బాగుందండి, మంచి రెడ్ సాయిల్. దాని పక్కన ఇంకొక 2 బిట్లు ఉన్నాయన్నమాట, ఎకరం బాతికి అవి కూడా అమ్ముతారు. అందులో ఇదొక బిట్ అండి, ఇప్పుడు మనం చూసినటువంటిది ఇదొక బిట్ అనమాట. ఎకరం బాతికలో 2 బిట్లు వేరే వాళ్ళే అండి, మొత్తం మీద 2.5 ఎకరాలు అది కూడా అమ్ముతారు. తర్వాత వాటి పక్కనే ఈ మామిడి తోట ఒక 3 ఎకరాలండి. ఈ 9 ఎకరాల 30 సెంట్ల కింది భాగంలో ఉంటుందన్నమాట ఇది. ఈ 3 ఎకరాల మామిడి తోట కూడా అమ్ముతారు. దీని పక్కనే మరొక తోట ఉంటుంది, అది 2 ఎకరాల 70 సెంట్లు అండి, అది కూడా అమ్ముతారు. మొత్తం కలిపి తీసుకోవచ్చు, లేదని కూడా మనం 9:30 సెంట్లు మాత్రమే తీసుకోవచ్చు అండి. నేను వీడియో మొత్తం కలిపి చేయడానికి రీజన్ ఏంటంటే, మొత్తం కలిపి ఒకే బిట్టుగా తీసుకున్నా కూడా ఫెన్సింగ్ ఒకేసారి వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మొక్కజొన్న పైన దాని కింద మామిడి తోట ఉంది, ఒకే ఫెన్సింగ్లో ఉంటుంది కాబట్టి మొత్తం కలిపి ఒకే వీడియో చేస్తున్నానండి. సాయిల్ కంప్లీట్గా మొత్తం రెడ్ సాయిల్ అయితే ఉంటుంది. మొక్కజొన్న నుంచి చాలా బాగా అయితే వచ్చింది మొక్కజొన్న. మామిడి తోట కూడా బాగానే ఉందండి, కాకపోతే వయసు దాదాపుగా 25 ఇయర్స్ వరకు ఉండవచ్చు మామిడి తోటకి. తీసేసుకుంటే మళ్ళీ పామాయిల్ వేసుకోవచ్చు దాంట్లో కూడాను. ఇది మొత్తం కలిపి పామాయిల్ అయితే వేసుకోవచ్చు అండి. ముదిరి మామిడి తోట అనమాట. తోట అమ్ముకుంటే మనకు అమౌంట్ అయితే వస్తుందండి. ఎకరానికి అదే ఒక చెట్టుకి ట్రిమ్మర్లు ఇవి 4-5 వేలు చెట్టుకి డబ్బులు వస్తాయండి. వాటితోనే దీన్ని డెవలప్ చేసేయచ్చు అనమాట. బిట్ అయితే చాలా బాగుంటుంది, మంచి రెడ్ సాయిల్ అనమాట. వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం 26 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది, కొద్దిపాటి తగ్గుదల అనేది ఉంటుంది, మాట్లాడుకోవచ్చండి. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ చీమలపాడు అండి, చీమలపాడికి దగ్గరగా ఉంటుంది అనమాట. బిట్ అయితే మొత్తం 4 పలకలు సమానంగానే ఉంటుంది, మొత్తం బిట్లు కలుపుకుంటే. దీంట్లో ఒక్క మూల జస్ట్ ఒక 5 సెంట్లు 10 సెంట్లు మందం ఇట్లా హై టెన్షన్ వైర్లు ఒక మూల మామిడి తోటలోకి వెళ్ళాయండి. మొక్కజొన్నలోకి రాలేదు. 9 ఎకరాల 30 సెంట్ల బిట్లో లేదండి. ఇది మామిడి తోట 2 ఎకరాల 70 సెంట్లు ఏదైతే ఉందో సపరేట్ ముక్క, దాంట్లో ఒక మూల ఒక 5-10 సెంట్లలో మాత్రం హై టెన్షన్ వైర్లు అయితే వచ్చాయన్నమాట. మిగతాది ఎక్కడ ఏ ప్రాబ్లం లేదండి. ఈ బిట్టికి ఫెన్సింగ్ అయితే లేదనమాట. ఈ మామిడి తోటలో కూడా ఎటువంటి బోర్లు లేవండి. 9 ఎకరాల 30 సెంట్లలో మాత్రమే 2 బోర్లు ఉంటాయి, మిగతా వాటిలో బోర్ ఎక్కడా లేదనమాట. ఆ ఎకరం బాతికి 2 బిట్లలో బోర్ లేదు, ప్లస్ 3 ఎకరాలు ఈ 2.5 ఎకరాల్లో కూడాను బోర్ లేదండి. ఇది మొక్కజొన్నలో 2వ బోర్ అనమాట. దీంతో 2 బోర్లు చూసామండి 9 ఎకరాల 30 సెంట్లలో. దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఇంకో 2 బిట్లు మామిడి తోట ఉన్న 2 బిట్లు చూసాము. ఎకరం బాతికి 2 ఖాళీ బిట్లు కూడా చూసాం. మొత్తం కలిపి తీసుకున్నా కూడా తీసుకోవచ్చండి. లేదు అనుకుంటే 9 ఎకరాల 30 సెంట్లు మనం మొక్కజొన్న మాత్రమే తీసుకోవచ్చు. బిట్ అయితే నాకు బాగా అనిపించింది, మంచి రెడ్ సాయిల్ అనమాట. మనం కావాలి అనుకుంటే 9:30 విడిగా తీసుకోవచ్చు అండి. లేదనుకుంటే 16 నుంచి 17, 18 ఎకరాల లోపు ఉంటుంది మొత్తం ల్యాండ్, అలా కూడా తీసుకోవచ్చు. పై బిట్టు 26 లక్షలు అంటున్నారండి. ఏమైనా కాస్త కోస్త నెగోషియేషన్ ఉంటుంది, కానీ కింద బిట్లు నెగోషియేట్ చేయొచ్చు అండి. కింద బిట్లలో మీకు 23, 24లో కూడా రావచ్చు ఆ మామిడి తోట కానీ ఎంటీ ల్యాండ్స్ కానీ. కాబట్టి రీజనబుల్ ప్రైస్కి వస్తాయని అనుకుంటున్నాను. అక్కడ చూసిన 2.5 అంగుళాల వాటర్ ఇక్కడైతే వస్తున్నాయి చూడండి, ఈ విధంగా వాటర్ అయితే ఉందండి. దీనికి నియర్ బై ఎన్ఎస్పి కెనాల్ కూడా ఉంది, కెనాల్ వాటర్ కూడా వస్తాయి అనమాట. బిట్ అయితే బాగానే ఉంటుంది. దీనికి పై భాగంలో ఒక 2 చోట్ల 2 వైపుల ఫెన్సింగ్ కూడా ఉందండి.